మనకి 50 రూపాయలు కావాలమ్మా. ఎందుకురా? ఏదో సినిమా పోతున్నామ్మా. సినిమాకా? అవునమ్మా. పొద్దునే కదా 100 రూపాయలు ఇచ్చినా? మనకు కావాలమ్మా. ఇప్పుడు లేదు. నాకు కావాలమ్మా. లేదురా. నాకు ఎట్లానా కావాలమ్మా. లేదు లేదు, నాకు కావాల్సి లేదమ్మా. పొద్దున 100 రూపాయలు ఇచ్చినాను, సాయంత్రం మళ్ళీ ఇప్పుడు కదా. నాకు కావాలమ్మా. ఎట్లన్నా చూసారా, పొద్దున్న నుంచి డబ్బులు అని అంటున్నాడు కొడుకు. ఏం పొద్దున్న పట్టిందేమో అంతో పెద్ద శత్రువుతో పట్టినట్లు పట్టింటావు. ఇప్పుడు చూసినా డబ్బులేదో అడిగేది ఏమని అడుగుతున్నాడు వాడు. ఉండేది ఒక్కడు. 50 రూపాయలు అడిగినావా? నిన్ను 100 రూపాయలు ఇస్తాను పట్టు. ఊరికే పడు. నిన్న చెప్పి ఏం భయపడద్దు. ఈ గుడ్డు గుమ్మకుందని అడగొద్దు నువ్వు. ఇంకా పాపని హాస్టల్లోకి వేసి వచ్చినావు, లేకపోతే ఆ పాప పాలన ఏమన్నా చూస్తున్నావా నువ్వు? ఆ పాప బుక్కు పెన్లు ఏమన్నా కావాలంటే లేవంటావు. ఇప్పుడు కొడుకు 50 రూపాయలు అడిగితే 100 రూపాయలు ఇస్తున్నావు. అవును, నేను ఏమంటా, నా కొడుకే నాకు గొప్ప. నేను పాప గురించి తెలిసి పెడతాను. ఎందుకంటే ఒకరింటికి ఇచ్చే పాపనే. ఆ పాప గురించి ఏంటి ఆలోచన చేస్తాను? కన్నామా, పుట్టించుకున్నామా, ఆ పాప పెళ్లి చేసే వరకు మన బాధ్యత. తర్వాత మనకేమై కొడుకు వారసుడు, వాడు మన వంశం పేరు నిలబెట్టేవాడు వాడు. వాడిని చూసుకోవాలా. ఏం బిడ్డనేం చూసేది? ఆ పాప ఏం చూడలేదా? మనము చదివిలేదా? హాస్టల్లో వేసి వచ్చినాం కదా. అంటే బిడ్డ ఒకరింటికి ఇస్తే పోతుందని బిడ్డ గురించి ఏం పట్టించుకోవా నువ్వు? అంతే కదా. అదేలా అవుతుంది? పుట్టించిండే దానికి పాలన అన్ని చూడాల్సిన తల్లిదండ్రికి ఉంటుంది. మరి ఇప్పుడు ఎవరు లేదన్నారంట. నువ్వే అంటున్నావు కదా, ఒకరింటికి ఇస్తే పోతుంది కదా. అదే కదా నేనేమంటున్నాను. కొడుకు కన్నా పాపేం నాకు గొప్ప కాదు. నా కొడుకు నాకు ముఖ్యము అంతే. 10 మందిలో పోయి ఎవరు కొడుకు అంటే వాళ్ళు కొడుకు అంటారు. ఆ పాప పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ మొగుల పేర్లు వాళ్ళ పేర్లు చెప్తుంది. మన పేరు ఏమైనా చెప్తుందా? సరేలే, నువ్వు నీ కొడుకు ఈడ సావండి. నేను నా బిడ్డ దగ్గర పోతా, చూసుకొని వస్తా. రా ఓ మళ్ళీ ఇంటికి వచ్చావు చూడు ఈరోజు. మళ్ళీ నన్న సెల్లి నన్న చూసిస్తాను. సెల్లా పట్నానా? సెల్లు నీకన్నా ఎక్కువ. నాకే ఈ భూమి మీద నీకు ఇష్టమైంది ఏందన్నా అడుగు, నేను తెచ్చిస్తా. ఇంకేం పని పడలేదు. తండ్రికి కొడుకు ఎప్పుడు ఫోన్ చూసుకుంటే ఉంటారు. పోయి వచ్చినావా? పోయొచ్చినండి. కడుపు నిండిందా? కూతురు చూసే కడుపు నిండిందా? నా కూతురు అని ఎగురుకుంటూ పోతుంది. చూడండి, పాప పోయినప్పటి నుంచి ఒకటే ఏడిపే. నీ మీదే బెంగెట్టేసుకుంది. నాన్న రాలేదా అని కలవరిస్తూ ఉంది. వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు అందరూ అడుగుతున్నారంట పాపని. ఏం నీకు మీ నాన్న లేడా ఎప్పుడు రాడు, నేను చూసేకి నువ్వు అంటే ఇష్టం లేదా అని అంటున్నారంట. మీరు ఒకసారి వెళ్ళి చూసిరా అండి పాపము. సరేలే, నేను టైం దొరికినప్పుడు పోతాలే. అదే సపరేట్గా ఆడికే పోవాలంటే నాకుతో కాదు. నాకు ఎన్నో పనులు ఉంటాయి. వేరా నేను స్కూల్ దగ్గర విడిచిపెట్టిపోతారా? ఎంత చెప్పినా ఈ మనిషి మారేటట్లు లేదు. ఎప్పుడు కొడుకు అనుకునే ఉంటాడు. బిడ్డ మీద ఇంత కూడా దాసలేదు. ఎప్పుడు మారుతాడో ఏమో ఈ మనిషి, దేవుడే మార్చాలా. చందు, నేను 10,000 IPL మిన్నా పెట్టేస్తున్నా. నువ్వంతా సహకారపా, మీ ఆయన సహకారపా. నీకు 10,000 కాకుండా 20,000 ఇస్తారా పెట్టేసిగా. మా నాయన మేము బీదలపా. మాకు 10 దినాలు అడిగినా కానీ 10 రూపాయలు ఇరు 10 దినాలకే. నువ్వు అంతా సహకారే. మీ నాయన మాలో 1,000 ఖర్చు చేస్తాడు. నీకేం నిన్న 10,000 వేసిన పోయినాయి. రేపు 20,000 వస్తా. ఎట్లనే చూస్తాను నేను. నీకేమప్పా, మీ నాన్న సహకారే. 20,000 కాకుండా 50,000 ఇస్తాడా? నువ్వు ఒకడో పుట్టినాక అయితే ఇస్తాడు. మేము చూస్తే 4 రైతులు పుట్టినామా. మాకు ఒకసారి తినే భూగా నువ్వు సిక్కుతావు. భూ తింటే నేలుగానే ఉండు. మాకు ఏం చెప్తావా? రేపు మా నాయన డబ్బులు ఇవ్వకపోతే 1 కోటి రూపాయలు ఇల్లు అడుగుతున్నారు. నేను మా నాయన పోయి అమ్మొస్తాం ఇంట్లో. నేను ఎంజాయ్ చేస్తాను. మళ్ళీ నువ్వు అంతా పుణ్యం చేసినావా, 1 కోటి రూపాయలు కానీ ఇస్తాడు. మాకు అన్నం తిక్తే చాలా పోయినా. గాయత్రి, ఏం చేస్తున్నావు? బయట ఏమేం చేస్తున్నావు? ఏం కథ? నేనేం చేస్తున్నాను? అసలు ఇల్లు అమ్మడానికి పెట్టావంట. కొడుకు తండ్రి ఏం చేస్తున్నారు? ఎవరన్నా వచ్చిండ్రా? ఎవరు వచ్చిండ్రే డబ్బులు పట్టుకొని వచ్చిండ్రా? నేను పోయి మాట్లాడతాలే. 1 కోటి రూపాయలకి మాట్లాడినాను నేను. అమ్మేద్దామని. వానికి ఏమో అవసరం ఉందంట. 50 లక్షలు వానికి అవసరం ఉందంట. పాపం లేదా? ఎందుకు అమ్మేస్తాము? ఇంకా 50 లక్షలు ఉంటాయి, అర్థం చేసుకో. ఆ 50 లక్షలు ఆ పాప పెళ్లి చేసి పంపిస్తాను. ఆ బరువు తగ్గిపోతుంది నాకు. ఇంకా అంతే కదా. ఏదో పెద్ద ఇది చేస్తాను. సరే నేను పోయి ఆడ మాట్లాడొస్తా. నా రామలింగనా,
చెప్పలేదు చాలా దూరం వచ్చినావు. ఇట్లా వస్తే బయట నీకు ఇది విషయం తెలుదా? ఏమన్నా? నీ కొడుకు అక్కడ తాగి పొరలాడుకుంటా అయ్యో బెట్టింగ్లు ఆడుకుంటా నువ్వు అంత గాఢంగా ప్రేమించి పెంచి ఎప్పుడు డబ్బులు అడిగితే డబ్బులు ఇచ్చి ఇంత అధ్వానంగా తయారవుతుంటే ఇంత సంస్కారం కుటుంబంలో ఇంత పెంచిన తర్వాత ఇంత కొడుకుని ఇంత పెంచినామని తెలియదు నాకు. ఇప్పుడు తెలియదు. జనమందరూ అనుకుంటుంటే విన్నాను, చూసినాను. కానీ నీ దగ్గర ఇంటి దగ్గరకు వచ్చి చెప్పుకుంటున్నాను. కూతురు నుంచే కూతురు విమర్శిస్తావంట. మరి ఏంది ఇది ఆట రోజు? ఇంత సంస్కారం కుటుంబంలో పుట్టి ఇట్లా అట్లనే పెంచేది కారణం వాళ్ళకి తెలియదు అనుకో. అన్నా ఒకటే కొడుకున్నాడని చెప్పి వాడు అడిగినట్లల్లా ఒకటే కొడుకుని పెంచినా కరెక్ట్. ఇప్పుడు సంస్కారం అంతా ఏమైంది ఈరోజు చెప్పు. ఇది వేడ తాగినాడన్నా ఆ కింద పడే పొరలాడుతుంటే నేను చూసి పలకరించామని చెప్పి ఉండాలి చూద్దామని వస్తే నువ్వు ఇక్కడ ఆలోచన చేసుకుని కూర్చుంటే నువ్వు తెలుసు ఇప్పుడు జరిగిన విషయంలోనా ఇప్పుడు ఎందుకు ఏమన్నా తెలియదు కొంచెమన్నా అవుద్దా నీకన్నా అంత గాఢంగా. ఇప్పుడు డబ్బులు అడిగితే డబ్బులు అదంటే ఇది. ఆమె నీ భార్య డబ్బులు ఇవ్వద్దంటే నువ్వు ఆమె 10 రూపాయలు ఇస్తే నువ్వు 100 రూపాయలు, 1000 రూపాయలు ఇస్తే 5 రూపాయలు, 10,000 రూపాయలు ఇచ్చి ఇలా సంస్కారం అంతా ఈనంగా తెస్తే రేపొద్దు నీ భవిష్యత్తు ఏమి, నీ భవిష్యత్తు ఏమి, పిల్లల భవిష్యత్తు ఏమి, చేతికొచ్చిన పాప ఉంది ఈరోజు రేపొద్దు ఆమె భార్య పిల్లల విషయమేమి, నీ కూతురు విషయమేమి రాజు? మా భార్య ఇంత అధ్వానంగా తయారైపోతే ఎట్లా రాజు? నీకన్నా విషయం తెలియదా? మా భార్య చెప్తూనే ఉందన్న అప్పటి నుంచి. చెప్పినా ఈరోజు ఇది ఇప్పుడు వీళ్ళు కూడా అమ్మినా ఆడవాళ్ళు చెప్పేది నీ మన మంచిగా చెప్తారు రాజు. ఏమంటే ఆ టైంలో మనం ఏదైనా కోపం తెచ్చుకుంటాం అంతవరకు. కానీ ఇంత దారుణంగా నువ్వు వింటావని చెప్పిన కళ కూడా అనుకోయట్లేదు అన్నా. బయట చూడు ప్రపంచం ఎట్లుందో చూడు కొంచెము. ఈరోజు ఎవరు ఎవరిని అనేది ఆమె సంస్కారం ఆమెను అంటారు కానీ నిన్ననేది. ఆడపిల్ల చెడిపోతే ఆమె తల్లిని అంటారు, కొడుకు చెడిపోతే తండ్రిని అంటారు. ఈరోజు ఏమైంది చెప్పు, దీనికి కారణం చెప్పు. రేపు చెప్పరాదు. మా భార్య ఆపోజిట్ నుంచి చెప్తూనే ఉంది. చెప్తున్నా ఈ ఇల్లు కూడా అమ్మినామన్నా. ఈ ఇల్లు అమ్మి మా ఇంట్లోనే నేనే బాడుకున్నానన్నా. ఇప్పుడు నెలకు 6,000 ఇస్తున్నా. మరి ఆమె చెప్పింది కదా, నీ భార్య చెప్పిందంట కదా. మోసపోయినానన్నా. మరి ఇప్పుడు ఎట్లా పరిస్థితి, ఎట్లా ఏం కదా? ఆ పిల్ల దారికి వచ్చే మార్గం ఎట్లా రాజు? ఎంతో సంపన్నమైన కుటుంబంలో ఉండి ఈరోజు నువ్వు ఇంత గాఢంగా కొడుకులు ప్రేమించి ఈరోజు అంతా బెట్టింగ్లు అంట, కార్డ్స్ అంట, బయట తిరగడము ఏంది ఒక కొడుకుని. కానీ ఆ ఆడపిల్ల భవిష్యత్తు ఎట్లా పరిస్థితి ఏమి? ఈరోజు తప్పు చేసి నా జీవితంలో పెద్ద తప్పు చేసి మనం సరిదిద్దుకోవాలంటే ఇప్పుడు ఏ మార్గం? ఇప్పుడు ఆ పిల్లని ఏమని చెప్తావు చెప్పు సమాధానం. ఏముందన్నా, ఉండింది ఇల్లు ఉండేవి ఏంటి లేవన్నా, అప్పులు చేసి బతికినాం. మరి ఆడపిల్ల విషయం ఇప్పుడు ఏం మారుస్తావు చెప్పు. ఇప్పుడు నీ ఇప్పుడు ఏదో నాకు చూసినాను దాన్ని చెప్పేదానికి వచ్చాను అంతవరకే. ఇంకా తర్వాత నీ ఇష్టము, నీ కొడుకు ఇష్టము. ఆ భార్య మాట వింటే నువ్వు సంస్కారం అంతా బాగా ఇప్పటికైనా మార్పు తెచ్చుకొని ఆ ఆడపిల్లని చూసుకొని ఆ పిల్లలన్నా గాడిలన్నా పెట్టు. ఆ పిల్లలన్నా ఇప్పుడు పోయింది ఇల్లు పోయింది, మరి ఉండిందన్నా కాపాడుకుంటే అది ఏదో మార్పు చేసుకోవడానికన్నా వస్తుంది. ఎందుకని చెప్పులు ఏదో పరిసర ప్రాంతాలు ఉన్నాను కాబట్టి వచ్చి చెప్తున్నాను రాదు. ఇంక నీ ఇష్టం, ఇంకా మనం చెప్పేది ఏం లేదు. ఇంకా విన్నావా? ఇప్పటికైనా బయట జనాలు ఎలా మాట్లాడుతున్నారో నీ కొడుకు గురించి. ఎప్పుడు కొడుకు కొడుకు అని ఓ డబ్బులు పెట్టేసి ఇప్పుడు నెత్తునికి ఎక్కించుకొని పెద్ద ఘనకారం చేసి వస్తున్నాడు. వాళ్ళతో పంపించుకుంటున్నాడు చూడు. అంతా నువ్వే చేసిండేది. ఉన్న ఇల్లు కూడా అమ్మేసి పెట్టేస్తువి. ఇప్పుడు ఏంటి? ఉన్న ఇల్లు అమ్మేస్తువి. పెట్టుకోండి నమ్మకము కోల్పోయా కొడుకు మీద. ఇప్పుడు ఏం చేయాలా? తినే బత్తం కూడా లేవు, కూరగాయలు లేవు, ఏటివి లేవు. ఎట్లా? నీ దగ్గర 10 మంది వచ్చి చేస్తాండ్రి. ఇప్పుడు వాళ్ళ దగ్గర పోయి అడుగుతున్నట్లుంది. ఏదో ఒక పని చేసుకొని బతుకుందాము. విషయం ఎక్కువ అయిందే. ఇంట్లోకి పోతే మా అమ్మ మన రోజుకు పరేస్తారా? ఎట్లయినా ఈరోజు చెప్పి జిమ్తోనే ఆడే రేపు తగ్గించుకుని పోతాను. అందరూ పొద్దున్న చేస్తే నువ్వు మధ్యాహ్నం చేస్తున్నావు కదా జిమ్మ. నిశ ఎక్కువ అయిందిలే రొంత. మా అమ్మ మన తిడతారు, ఇంటికి పోతారు. రొంత నిశ తగ్గినాకన్నా పోమనే వస్తు ఇట్లా రానందా మీ ఇంటి దగ్గరికి ఇచ్చిపోతాను. అట్లా పోతానా? వస్తులే రొంత పెట్టుకోలే. ఇంటికి చూస్తానండి ఈడెప్పుడు పడిన కల్లా వేరేనంటారా? నేను పోతాను మా ఇంటికి. పోలే పోనని శాతం తట్టుగా బెట్టింగ్ మ్యాచ్ కానీ వేస్తే డబ్బులు ఏమో వస్తాయి. మా నాయన ఇల్లు అమ్మినాడు, అదిగానే డబ్బులన్నీ కట్ చేస్తాను. హలో లే మచ్చా, బెట్టింగ్ ఆడదాం వస్తావా? నాది 10,000. ఓకేనా? 10,000 పేడ్సా? హలో నాది 2 లక్షలు చూడలే బెట్టింగ్ తిరిగి ఇప్పుడు.
ఓకేనా? అట్లా దాంతో 3 లక్షలు ఓకేనా? బాబా ఏదో పని చేసేటప్పుడు ఫోన్లో ఒకటి. హలో, నిజమా? విన్నావా? ఏమండి? ఇన్నాళ్ళకి మన కళ నెరవేరబోతుంది. ఏమైందండి? పాప జాబ్ కొట్టిందంటే, గవర్నమెంట్ జాబ్. అవునా అండి? ఇది అసలు శిశులైన శుభవార్త అంటే. చూడండి, అప్పుడు బిడ్డ ఏ ఆలనా పదం చూడుకోకుండా తను మంచి నెలకు 1,00,000 రూపాయలు ఆ పాప ఇప్పుడు శాలరీ స్టార్టింగే. కొడుకు అనుకున్నాం, కానీ కొడుకు ఈ స్థాయిలో తీసుకొచ్చి మనల్ని ఈ పొద్దు ఆ పాపే మనల్ని బయటకి వేస్తాందిరా. అవునండి, సంతోషం. పోయి ఇంటికి పోయి బాబు దగ్గర పోదాం. సరే అండి, నిజంగా దేవుడు ఉండడండి. సరే. ఏమి ఇంకా పాప రాలేదు, వస్తుంది అంటూ కదా? లేదు, దగ్గరలో ఉందంట. అవునా? వాళ్ళ కంపెనీ వాళ్ళే కార్లు తీసుకొస్తున్నారు. అవునా? సరే. నన్న బాగున్నావా? బాగున్నా తల్లి. నువ్వు తప్పు చేసినానమ్మా. కొడుకు అని కొడుకుని నమ్ముకొని ఇల్లు అమ్ముకొని ఆడు చూసిన అప్పులు చేసినాను. నిన్ను పట్టించుకోలేదురా. ఒక్కసారన్నా నిన్ను చూసే కాస్ట్లాగా రాలేదురా నేను. మా తల్లి, ఈ కాళ్ళు అనుకోమ్మా, చేతులు కాదు కాళ్ళు అనుకోమ్మా. మనకు క్షమించి తల్లి. బిడ్డను తక్కువ చూసినామమ్మా, ఆడపిల్ల అనుకోని కొడుకునే ఎక్కువ చూసుకున్నాను తల్లి. సరే మమ్మల్ని క్షమించరా. ఇది పట్టుకోమ్మా. ఇప్పటి నుంచి మీరు ఎవరి దగ్గరికి పోవద్దని, నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ వచ్చింది. నేనే మిమ్మల్ని చూసుకుంటాను. నేను రేపు హైదరాబాద్ పోతున్నా, నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. నేనున్నాక మీరు ఎవరు అనాథలు గారు, నేను చూసుకుంటాను మిమ్మల్ని. రెడీగా అనిపోదాం నాతో పాటే. సరేలేమ్మా, నువ్వు ఆడుంటే ఆడుంటామో. మాకు ఇప్పుడు ఇక్కడ మా అన్నమూడి పెట్టామ్మా ఆ టైంకి. నువ్వు ఎక్కడున్నా అక్కడే ఉంటామమ్మా. మేము కొడుకుని నమ్ముకొని ఈ స్థాయికి తెచ్చిపోయినాడమ్మా వాడు. సరేలేమ్మా. హాయ్ ఫ్రెండ్స్, ఈ స్కిట్ వచ్చేసి ఎవరిని ఉద్దేశించి అయితే కాదు. మళ్ళీ ఇది మగపిల్లలు ఉన్న వాళ్ళు కూడా బాధపడొద్దండి. ఒక ఆడపిల్లని ఎట్లా చూసుకుంటే ఉంటుంది, ఆ పాపను కూడా మగ పిల్లలతో సమానంగా చూసుకుంటే, ఆ పాప ఆడపిల్ల అంటే ఇంటికి దీపం లాంటిది కదా. అలాగే మనకు అమ్మ అయినా ఆడపిల్లే, మన భార్య అయినా ఆడపిల్లే, వదినైనా ఆడపిల్లే, మన ఇంటికి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఆడపిల్లే. అట్లన్నాక మన ఇంట్లో ఆడపిల్లని కూడా మనం అట్లే గౌరవిద్దాం, వాళ్ళని బాగా చూసుకుందాం, వాళ్ళని ఉన్నత స్థాయిలో చదివిద్దాం అని ఈ స్కిట్ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ స్కిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ స్కిట్ వచ్చేసి కేవలం మగపిల్లలు గొప్ప అని, ఆడపిల్లలు చిన్నగా అని ఎవరు చూడకండి. ఇద్దరు సమానమే అని గుర్తించండి. ఇద్దరికి సరైన న్యాయమే చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.